విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం అవసరమని అలవరుచుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా అన్నారు. ప్రభుత్వ బాలుర ఉర్దూ పాఠశాలలో విద్యాశాఖ నిర్వహించిన విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో సోమవారం జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత, సైన్స్ మీద ఆసక్తి పెరుగుటకు సైన్స్ ఫెయిర్లు ఉపయోగపడతాయని అన్నారు. ఒక అంశం పట్ల స్పష్టమైన నిర్ధారణ అవసరమని, అందుకు శాస్త్రీయ దృక్పథం తోడవుతుందని చెప్పారు. ఉన్నత స్థాయికి వెళ్లుటకు, పోటీ పరీక్షల్లో విజయం సాధించుటకు, శాస్త్రవేత్తగా రాణించుటకు శాస్త్రీయ దృక్పథం అవసరమని స్పష్టం చేశారు. శాస్త్రీయ దృక్పథం ఉన్నవారు నిజ జీవితంలో బాగా రాణిస్తారని పేర్కొన్నారు. సైన్స్ ఫెయిర్ ఇటువంటి అభిరుచి ఉన్నవారికి మంచి అవకాశమని అన్నారు. ఉపాధ్యాయులు బాగా ప్రోత్సహిస్తున్నారని అభినందించారు. మీ పిల్లల గెలుపు మీకు ఎంతో సంతోషం కలిగిస్తుందని, ఇదే ప్రోత్సాహం స్ఫూర్తి కలిగిస్తూ విద్యార్థులకు భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకోవాలని కోరారు. విద్యారంగంలో ప్రభుత్వం మంచి సంస్కరణలు తీసుకువస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలల కంటే బాగా ఉన్నాయని అన్నారు. Saves 40% of water consumption. So format and irrigate food field. కూడా జిల్లా యంత్రాంగం తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఇప్పుడు కల్చరల్ యాక్టివిటీస్, కల్చరల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చక్కటి పర్ఫార్మెన్స్ చేశారు మీరు అందరూ కూడా. అదేవిధంగా స్పోర్ట్స్లో విన్ చేసిన అందరు స్టూడెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్, ఆల్ ద వెరీ బెస్ట్. సో మీ అందరికీ కూడా తెలుసు, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి మన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు ఒక స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడానికి, వారి ఒక కాంపిటేటివ్ స్పిరిట్ మీద ఉన్న ఒక ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. బికాస్ థియరటికల్గా చదవకుండా దాన్ని ఒక ప్రాజెక్ట్ రూపంలో చేయడం వలన మీ యొక్క క్లారిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అదేవిధంగా మీరు డిగ్రీ చేస్తున్నప్పుడు కూడా ఒక ఇంజనీర్గా రావడానికి మీకు ఈ సైంటిఫిక్ కాన్సెప్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా మన డే టు డే లైఫ్లో ఉన్న డిఫరెంట్ అంశాలని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈ సైంటిఫిక్ టెంపర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి సైన్స్ ఫెయిర్ వలన మీకు స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక మంచి ఆపర్చునిటీ. స్టూడెంట్స్ని ఇలా ఎంకరేజ్ చేసిన టీచర్స్ కూడా, ఎవరైతే మన సైన్స్ టీచర్స్ అండ్ ఆల్ ద టీచర్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. బికాస్ మీరే మీ పిల్లలకు ఒక గైడ్గా ఉంది, ఒక మెంటర్గా ఉంది. మీకు కూడా తెలుసు, ఇప్పుడు గవర్నమెంట్ నుంచి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి దేర్ ఆర్ డిఫరెంట్ రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. దాని వలన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ కంటే ఇంకా మంచిగా, అంటే బాగా ఇప్పుడు ఎఫెక్టివ్గా ఉన్నాయి మన గవర్నమెంట్ స్కూల్స్. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్స్, ఇప్పుడు మనకి ఏదైతే ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయో అక్కడ ఫౌండేషన్ చేసి ఒక సైంటిఫిక్ వేలో పిల్లలు ఒక రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, అండర్స్టాండింగ్ స్కిల్స్ని, ముఖ్యంగా ఏదైతే మనకు లాంగ్వేజ్ ఉందో, మ్యాథమెటిక్స్ ఉందో దాంట్లో, అదేవిధంగా ఇంగ్లీష్లో ఇంప్రూవ్ చేయడానికి చేస్తున్నారు. అదేవిధంగా పిల్లలకు ఒక హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయాలి అని హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ అన్న కాన్సెప్ట్ ని కూడా తీసుకురావడం జరిగింది. అదేవిధంగా